హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, 1852 సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించిన తెలుగువారు ఎవరు? 1852 సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను స్థాపించిన తెలుగువాడు ఎవరు? ఆన్సర్ గాజుల లక్ష్మీ నర్సిశెట్టి. ఆంధ్రదేశంలో మొదటిసారిగా జాతీయోద్యమ భావాలను రేకెత్తించినది ఎవరు అన్నా ఇతనే ఆన్సర్ గాజుల లక్ష్మీ నర్సిశెట్టి. నెక్స్ట్ రెండవ ప్రశ్న, బ్రహ్మర్షిగా పేరు పొంది 1891 సంవత్సరంలో సాంఘిక శుద్ధి సమాజంను స్థాపించినది ఎవరు? చూడండి, బ్రహ్మర్షిగా పేరు పొంది 1891 సంవత్సరంలో సాంఘిక శుద్ధి సమాజంను స్థాపించినది ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఎవరి సేవలు మెచ్చి 1893 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం లాల్ బహదూర్ అనే బిరుదును ప్రదానం చేసినది? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ 54వ ప్రశ్న, వీరేశలింగం కార్యకలాపాలన్నింటికీ ఆర్థికంగా ఆదుకున్న కాకినాడ వ్యాపారవేత్త ఎవరు? చూడండి, ఇంపార్టెంట్, వీరేశలింగం కార్యకలాపాలన్నింటికీ ఆర్థికంగా ఆదుకున్న కాకినాడ వ్యాపారవేత్త ఎవరు? ఆన్సర్ పైడా రామకృష్ణయ్య. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, ఆంధ్రదేశంలో విద్యా వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఆంధ్రదేశంలో విద్యా వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ నోబెల్. నెక్స్ట్ 6వ ప్రశ్న, బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ 7వ ప్రశ్న, తెలుగులో తొలి నవలగా దేనిని భావించవచ్చును? తెలుగులో తొలి నవలగా దేనిని భావించవచ్చు అంటే నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచించిన శ్రీ రంగరాజ చరిత్ర. నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచించిన శ్రీ రంగరాజ చరిత్ర. నెక్స్ట్ 8వ ప్రశ్న, తెలుగులో ప్రప్రథమంగా వెలువడిన పత్రిక ఏది? చాలా ఇంపార్టెంట్, తెలుగులో ప్రప్రథమంగా వెలువడిన పత్రిక ఏది అంటే సత్యదూత. నెక్స్ట్ 9వ ప్రశ్న, బళ్ళారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కేవలం క్రైస్తవ మత ప్రచారానికే వెలువడిన మాసపత్రిక ఏది? బళ్ళారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కేవలం క్రైస్తవ మత ప్రచారానికి మాత్రమే వెలువడిన మాసపత్రిక ఏది? ఆన్సర్ సత్యదూత. నెక్స్ట్ 10వ ప్రశ్న, కృష్ణా పత్రికను మచిలీపట్నంలో స్థాపించినది ఎవరు? కృష్ణా పత్రికను మచిలీపట్నంలో స్థాపించినది ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 11వ ప్రశ్న, ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసినది ఎవరు? ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసినది ఎవరు? ఆప్షన్స్ చూడండి, మున్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. పై వారందరూ. సో ఆన్సర్ పై వారందరూ కూడా బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎవరెవరంటే మున్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ 12వ ప్రశ్న, పెద్ద మసీదు గ్రంథ రచయిత ఎవరు? పెద్ద మసీదు గ్రంథ రచయిత ఎవరు అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికా స్థాపకులు ఎవరు? ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికా స్థాపకులు ఎవరు అంటే జయంతి రామయ్య. నెక్స్ట్ 14వ ప్రశ్న, వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని వ్యాఖ్యానించినది ఎవరు? చూడండి, వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు. యాక్చువల్గా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
భారతదేశంలో వితంతు పునర్వివాహాల కోసం కృషి చేయడం జరిగినది. సో ఆ విధంగా దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు ఆ విధంగా వితంతు పునర్వివాహాలకు కృషి చేసినది దక్షిణ భారతదేశంలో ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. అయితే దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని వ్యాఖ్యానించినది ఎవరు అంటే ఎంజి రన్నడే, మహాదేవ్ గోవింద్ రన్నడే. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 15వ ప్రశ్న, వీరేశలింగం గారి బిరుదులు. ఆప్షన్స్: రావ్ బహదూర్, ఇది అతనిదే. గద్య వాగ్మయ బ్రహ్మ, అతనిదే. గద్య తిక్కన, అన్నీ కూడా వీరేశలింగం గారి బిరుదులు. సో ఆప్షన్ 5 నెక్స్ట్ 16వ ప్రశ్న, వివేకవర్ధిని, హాస్య సంజీవని అనే పత్రికలను, హితకారిణి సమాజంను, ఈ అన్నింటినీ స్థాపించినది ఎవరు అంటే ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వివేకవర్ధిని, హాస్య సంజీవని, హితకారిణి సమాజంను స్థాపించినది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ 17వ ప్రశ్న, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు. ఆప్షన్స్: రావ్ బహదూర్, దివాన్ బహదూర్, సర్ బ్రహ్మర్షి, అభినవ్ సోక్రటీస్. 5 ఆన్సర్ 5. నెక్స్ట్ 18వ ప్రశ్న, విజ్ఞాన చంద్రికా మండలిని 1906వ సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించినది ఎవరు? విజ్ఞాన చంద్రికా మండలిని 1906వ సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించినది ఎవరు? ఆన్సర్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. నెక్స్ట్ 19వ ప్రశ్న, కైజర్ ఈ హింద్ రావ్ సాహెబ్ బిరుదులు కలవారు ఎవరు? కైజర్ ఈ హింద్ రావ్ సాహెబ్ బిరుదులు కలవారు ఎవరు? ఆన్సర్ గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ 20వ ప్రశ్న, కన్యాశుల్కంను రచించినది ఎవరు? కన్యాశుల్కంను రచించినది ఎవరు అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ 21వ ప్రశ్న, గురజాడ వారి రచనలు. ఆప్షన్స్ చూడండి: ముత్యాల సరాలు, దేశభక్తి గీతము అతనివే. కన్యాశుల్కము, లవణరాజు కళ, ఇది కూడా అతనిదే. పూర్ణమ్మ కన్యక, ఇది కూడా అతనిదే. సో ఆన్సర్ 5 సో ఆప్షన్ చూసినట్లయితే ముత్యాల సరాలు, దేశభక్తి గీతము, కన్యాశుల్కము, లవణరాజు కళ, పూర్ణమ్మ కన్యక, ఇవన్నీ కూడా గురజాడ వారి రచనలే. నెక్స్ట్ 22వ ప్రశ్న, ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు? ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు? ఆన్సర్ న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ 23వ ప్రశ్న, వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది? కందుకూరి వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది? ఆన్సర్ హితకారిణి సమాజము. ఇందాకలే చూసాం, వివేకవర్ధిని, హాస్య సంజీవిని, హితకారిణి సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే వీరేశలింగం. అయితే ఈ యొక్క హితకారిణి సమాజం దేని కొరకు అంటే స్త్రీ సంక్షేమం కోసం. నెక్స్ట్ 24వ ప్రశ్న, ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసినది ఎవరు? ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసినది ఎవరు? ఆన్సర్ దేశిరాజు పెదబాపయ్య. నెక్స్ట్ 25వ ప్రశ్న, ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో స్థాపించిన విద్యా సంస్థ పేరు ఏమిటి? ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో స్థాపించిన విద్యా సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ శారదా నికేతన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ 26వ ప్రశ్న, తెలుగులో మొట్టమొదటి నవల ఏది? తెలుగులో మొట్టమొదటి నవల ఏది అంటే రాజశేఖర చరిత్ర. ఎవరు రచించారు అంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ 27వ ప్రశ్న, ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఏనుగుల వీరాస్వామి. నెక్స్ట్ 28వ ప్రశ్న, రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి. రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు అంటే పండిత్ శివనాథ శాస్త్రి. నెక్స్ట్ 29వ ప్రశ్న, రఘుపతి కాకినాడలో బ్రహ్మ మందిరము అనాథ శరణాలయాలు నెలకొల్పడానికి ధన సహాయం చేసినది ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడలో బ్రహ్మ మందిరము అనాథ శరణాలయాలు నెలకొల్పడానికి ధన సహాయం చేసినది ఎవరు అంటే సూర్యారావు బహదూర్. నెక్స్ట్ 30వ ప్రశ్న, దేశరాజు పెదబాపయ్య స్థాపించిన పత్రిక ఏది? దేశరాజు పెదబాపయ్య స్థాపించిన పత్రిక ఏది అంటే వాయిస్ ఆఫ్ ట్రూత్. నెక్స్ట్ 31వ ప్రశ్న, జయంతి రామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనము ఏ వంశ చరిత్రను తెలుపుతున్నది? జయంతి రామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనము ఏ వంశ చరిత్రను తెలుపుతున్నది? ఆన్సర్ సాలువ వంశ చరిత్ర. నెక్స్ట్ 32వ ప్రశ్న, రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికలు. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికలు బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్ ఫ్రంట్. పైవన్యూ. సో ఆన్సర్ పైవన్యూ. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికలు బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్ ఫ్రంట్. పైవన్యూ. నెక్స్ట్ 33వ ప్రశ్న, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు? వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరంటే గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ 34వ ప్రశ్న, గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించినది ఎవరు? గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించినది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అదేవిధంగా ఇతనే ఈ యొక్క వందే మాతర ఉద్యమ కాలంలో భరతఖండంబు చక్కని పాడియావు అనే గేయాన్ని కూడా రచించడం జరిగినది. నెక్స్ట్ 35వ ప్రశ్న, కూని గ్రంథ రచయిత ఎవరు? చూడండి, ఈ యొక్క భరతఖండంబు చక్కని పాడియావు అనే గ్రంథం ఏ ఉద్యమ కాలంలో రచించడం జరిగినది అంటే వందే మాతర ఉద్యమ కాలంలో. ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ 35వ ప్రశ్న, కూని గ్రంథ రచయిత ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. నెక్స్ట్ 36వ ప్రశ్న, మాలపల్లి అనే నవల రచయిత ఎవరు? ఇంపార్టెంట్, ఇది ఉన్నవ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ 37వ ప్రశ్న, శారదా నికేతన్ను ఉన్నవ లక్ష్మీనారాయణ తన భార్య అయిన లక్ష్మీబాయమ్మతో కలిసి ఎక్కడ స్థాపించారు? చూడండి, ఈ యొక్క శారదా నికేతన్ అనే విద్యామందిరం ఇది ఉన్నవ లక్ష్మీనారాయణ తన భార్య లక్ష్మీబాయమ్మతో కలిసి ఎక్కడ స్థాపించారంటే గుంటూరు జిల్లా బ్రాడీపేట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.